నిజంగా యూట్యూబ్ వీడియోస్‌లో చూపించినట్టుగా ఇలా చిటిక వేయగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ అయిపోతే ఎంత బావున్నో అనిపిస్తుందో అప్పుడప్పుడైతే. 10, 15 సార్లు చిటిక వేసినా సరే నా ఉల్లిపాయలయితే చాప్ అవ్వలేదు మరి అదేంటో. ఇంకా చేయడానికి ఏం లేదు కదా! ఆనియన్ చాపర్‌తో బుద్ధిగా ఆనియన్స్ అయితే చాప్ చేసేసుకొని ఎగ్ ఫ్రై చేసుకున్నాననమాట. ఎగ్ ఫ్రైతో పాటు నిన్న చేసుకున్న గోంగూర కర్రీ కూడా ఉంది. ఓహ్ మై గాడ్! నిజంగా ఎంత టేస్ట్ అంటే నెక్స్ట్ డేకైతే నెక్స్ట్ లెవెల్‌లో ఉందసలు. అసలు అన్నం కలుపుతుంటేనే నోట్లోంచి వాటర్ వచ్చేస్తది. నాకు గోంగూర ఎంత ఫేవరెట్ అంటే నా కోసమే గోంగూర అసలు నిజంగా పుట్టిందా అనిపిస్తది. వీడియో చూసే వాళ్ళలో ఖచ్చితంగా నాలాంటి గోంగూర లవర్స్ అయితే ఉంటారు కదా! వాళ్ళైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పక్కన కూర్చొని మా ఆయన నా గోంగూర పిచ్చికి అయితే కామెంట్లు చేస్తున్నారు. అవన్నీ పట్టించుకోకుండా శుభ్రంగా తినేద్దాం అని డిసైడ్ అయిపోయాను. ఎప్పుడు తినే అన్నం కంటే ఖచ్చితంగా గోంగూరతో మాత్రం రైస్ ఎక్కువే తింటాను నేను. వర్షం పడితే ఏ విధంగా నెమలైతే నాట్యం చేస్తుందో మా వాళ్ళు ఇక్కడ మాత్రం ఎండ వస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మా పాప చేస్తున్న ప్రదర్శన అంతా కూడా ఆ ఎండ కోసమే. ఆ ఎండలో ఆనందాన్ని ఫీల్ అయితే అలా డాన్స్ చేస్తుందన్నమాట. మీకు ఈ వీడియో చూసి ఏమనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.